హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా అర కేజీ చిన్న కాకరకాయలను తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా చిన్నగా ఉండాలండి కాకరకాయలు, అప్పుడే కారం చాలా బాగా వస్తుంది. పెద్ద కాకరకాయలతో చేస్తే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా చిన్న కాకరకాయలు తీసుకుని పైన పొట్టంతా చెక్కేసుకోవాలి. బీరకాయలు మనం ఎలాగైతే చెక్కుతామో పైన ఉన్న అదంతా చూపిస్తున్న విధంగా చెక్కేసుకోవాలి. ఇలా చెక్కేయడం వల్ల చేదు అనేది ఉండదన్నమాట. చూపిస్తున్న విధంగా అన్ని కాకరకాయలు ఇలా చెక్కుకోవాలి. తర్వాత ఒకసారి నీటిలో శుభ్రం చేసుకోవాలి. కాకరకాయ అనేది ఇలా ఉండాలన్నమాట. చూపిస్తున్న విధంగా మీరు చెక్కేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కాకరకాయలని మధ్యలోకి చూపిస్తున్న విధంగా చీల్చి దాంట్లో ఉన్న పిక్కల్ని అయితే వేరు చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ముదరగా కూడా ఉంటాయండి. చూసుకుని అవి మీరు పిక్కలతో తింటాను అనుకుంటే పిక్కల్ని సపరేట్ చేసుకుని ఫ్రై చేస్తున్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసేస్తున్నాను. చూపిస్తున్న విధంగా పిక్కల్ని అయితే వేరు చేసుకోవాలి. ఇలా పిక్కలు వేరు చేయడం వల్ల మనం స్టఫింగ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది అయితే స్టఫింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్ పొడిలాగే చేసేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే లోపల స్టఫింగ్ పెట్టడానికి వీలుగా ఉండడానికి నేను పిక్కల్ని అయితే వేరు చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంది పిక్కలు తినగలము అనుకుంటే కనుక ఆ తొక్కుని ఆ పిక్కలని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి కాకరకాయలను తీసుకుని ఉప్పు వేసి బాగా ఉప్పుని పట్టించాలన్నమాట. చూపిస్తున్న విధంగా లోపలికి బయటనంతా రుద్దాలి. ఎందుకంటే చేదు వగర అలాంటి ఫీలింగ్ అనేది మనకి తింటున్నప్పుడు ఉండకుండా ఇది మొత్తం చేదు రసాన్ని మొత్తం తీసేయడానికి ఉపయోగపడుతుంది. పసుపును కూడా యాడ్ చేసి సేమ్ మనం ఉప్పుని ఎలాగైతే అప్లై చేసామో పసుపును కూడా అలా అప్లై చేసి చూపిస్తున్న విధంగా కాకరకాయల్లోంచి మనం ఆ చేదు అయితే మనం వేరు చేసుకోవాలి. ఒక కాకరకాయ తీసుకుని గట్టిగా మనం పిండగలిగితే దాంట్లోంచి కాకరకాయ రసం అనేది వచ్చేస్తుంది. అలా మొత్తం ఉన్న కాకరకాయలు మొత్తం మనం రసం అయితే వేరు చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గట్టిగా పిండితే మనకు కాకరకాయ రసం అయితే వచ్చేస్తుంది. నాకైతే ఎంత రసం అయితే వచ్చింది. ఆ రసాన్ని పాడేసి మన కాకరకాయలను అయితే పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకుని 1/2 కప్ వేరుశనగ గుళ్ళను అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు. సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 స్పూన్స్ ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని జస్ట్ ఎండుమిర్చి క్రంచీ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఎండు కొబ్బరి తురుమును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా కాకరకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేయడం వల్లే మనకి చేదు అనేది తెలియదు. ఇలా చూపిస్తున్న విధంగా అయితే కాకరకాయలు టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి. అంతే. మనం ముందుగా తయారు చేసుకున్న పొడిలో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మిక్సీ చేస్తున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను. మనం తయారు చేసుకున్న పొడిని చూపిస్తున్న విధంగా కాకరకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి. చాలామంది ఇలా స్టఫ్ చేసుకునే సర్వ్ చేసేసుకుంటారు. నేనైతే మళ్ళీ దీన్ని తాలింపు అయితే వేస్తాను. చూపిస్తున్న విధంగా స్టఫింగ్ కాకరకాయలోకి సరిపడినంతగా మనం పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి ఒక్క కాకరకాయని అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇలాగైతే ఎనఫ్ సరిపోతుంది. లేదు మాకు ఇంకా టేస్టీగా కావాలి అని అనుకుంటే కొంచెం తాలింపు వేసుకోవడం వల్ల చక్కగా అవి పలుకులుగా మన నోటికి ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది తాలింపు వేసుకుంటే.
పాత్రలో ఆయిల్ వేసి కొంచెం వేరుశనగలు అలాగే తాలింపు దినుసులు వేసుకుని, తాలింపు దినుసులు అంటే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే సరిపోతుంది. కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు సరిపోతాయండి తాలింపుకి. ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా నేను గ్రౌండ్నట్ ఆయిల్తో ప్రిపేర్ చేశానండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కాకరకాయ కారాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.